కథ పేరు అర్థం చేసుకోరా. ఇక కథలోకి వెళ్ళిపోతే, పెద్ద చిన్న తేడా ఉండక్కర్లేదా? నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తావా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా? గంభీరంగా ధ్వనించింది ప్రకాష్ కంఠం. నేను తప్పుగా ఏం మాట్లాడాను నానా? చిన్నగా మాట్లాడుకోండి, చిరాగ్గా ఉంది అన్నాను. అంతే కదా, అందులో తప్పేముంది? అదే తీవ్రతతో తిరిగి ప్రశ్నించింది స్వర్ణ. నోర్ముయ్, ఎదురు సమాధానాలు కూడా చెప్తున్నావు. రేపో మాపో పెళ్లి చేసుకొని పరా ఇంటికి వెళ్ళాల్సిన పిల్లవు. సామరస్యం, సహనం ఏమీ లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు. ఇలాగే ఎదురు సమాధానాలు చెప్తూ వెర్రి కేకలు పెడుతూ ఉంటే మా పరువేం కావాలి? ఇలా తయారయ్యావే మా ప్రాణాలు తీయడానికి, విసురుగా అంది స్వర్ణ తల్లి కావేరి. నువ్వు కూడా అలా అంటావేంటమ్మా? అసలు నేనేమన్నానని ఇలా అంటున్నారు? హెడేక్గా ఉంది, చిన్నగా మాట్లాడండి అంటే కూడా తప్పేనా? విసుగ్గా ధ్వనించింది స్వర్ణ గొంతులో. అబ్బే లేదమ్మా, నువ్వు అసలు తప్పే మాట్లాడలేదు. మేమే మిమ్మల్ని కని పెంచి మీకోసం మా జీవితాలు ధారపోసి పెద్ద తప్పు చేశాం. మాకు ఇలాగే ఎదురు సమాధానాలు చెప్తూ, వెళ్ళిన ఇంట్లో కూడా ఇలాగే రచ్చ చేస్తూ మా పరువు తీసి బహుమతిగా ఇవ్వండి. వెటకారంగా నీరసంగా అంది కావేరి. అబ్బా అని పెద్ద కేక పెట్టింది స్వర్ణ. చి, ఏం చెప్పినా అర్థం కాదు. ప్రతి చిన్నదాన్ని కూడా ఇష్యూ చేస్తూనే ఉంటారు. చిన్నగా మాట్లాడుకోండి అన్నందుకు ఇద్దరూ కలిసి నా మీదకు దండయాత్రకు వచ్చారు అని కోపం, ఆవేశం, బాధ కలగలిపిన స్వరంతో పలికి పక్కనే ఉన్న స్టీలు గ్లాసుని విసిరి కొట్టింది. అలా గ్లాసుని విసిరి నేలకు కొట్టడంలో ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ అనిపించింది స్వర్ణకు. అన్నీ పగలగొట్టి ఇల్లు గుల్ల చేస్తావా? తీవ్రంగా అరుస్తూ స్వర్ణ మీదకు చెయ్యెత్తింది కావేరి. సరిగ్గా అదే సమయానికి అదే ఊరిలో ఉండే వారి దూరపు బంధువైన శశికళ, ఆమె భర్త కుమార్ వచ్చారు. ఏంటి, రాకూడని సమయంలో వచ్చామా? నవ్వుతూ అంది శశికళ. అనుకోకుండా వచ్చిన వాళ్ళని చూసి ప్రస్తుత ఇంటి వాతావరణం వల్ల చిన్నతంగా అనిపించింది ప్రకాష్కి. అతని ముఖ కవళికలలోనూ అభావం తెలిసిపోతుంది. అతని భావాన్ని గ్రహించిన వాడై వాతావరణాన్ని తేలికపరచడానికి అన్నట్లు, ఈ మధ్య కలవడానికి కుదరడం లేదు ప్రకాష్. ఈరోజు కొంచెం తీరిక దొరికింది, అందుకే మీరు పిలవకపోయినా మేము వచ్చేసాం. ఏమీ అనుకోరు కదా? నవ్వుతూ అన్నాడు కుమార్. తను ముందు పలకరించాల్సింది పోయి కుమారే ముందుగా మాటలు కలపడంతో, అరే ఎంత మాట, అలా ఏమీ లేదు. చెప్పండి, ఎలా ఉన్నారు ఏమిటి? చాలా రోజులైంది కలిసి అన్నాడు నొచ్చుకుంటూ. అలా మాటలు కలిసి కాఫీలు, స్నాక్స్ తీసుకొని మాటల్లో ఉండంగా స్వర్ణని గమనించిన శశికళ, స్వర్ణ ఎలారా, ఏమిటి అలా ఉన్నావు? ఎప్పుడు సరదాగా ఉండేదానివి అలా ఉన్నావే అని అడిగింది చనువుగా. అదేం లేదత్తయ్య, మామూలుగానే ఉన్నా అంది చిన్నగా. అత్తయ్యతో మాట్లాడడానికి కూడా కష్టమేనా? మేము ఎలాగో నీకు నచ్చడం లేదు కదా? కోపంగా అంది కావేరి. చచ, ఏమిటా మాటలు కావేరి? చిన్నపిల్లను అలా అంటావే? ఇంకా చిన్నపిల్ల ఏంటి వదినా? అమ్మ నాన్నను ఎదిరించే స్థాయికి వెళ్ళిందంటే చిన్నపిల్ల ఎలా అవుతుంది అని కోపంగా ఇంతకు ముందు జరిగిన విషయం చెప్పింది. అంతేకాదు వదిన, ఈ మధ్య ప్రతి దానికి చిరాకు, విసుగు. ఏమైనా అంటే కోపం ఎక్కువైంది, గట్టిగా అరవడం, చేతిలో ఇది ఉంటే అది విసిరేయటం. భరించలేకపోతున్నాం. విసుగు, కోపం కలగలిపి చెప్పింది కావేరి. అవునా స్వర్ణ,
నువ్వు చాలా కామ్ గర్ల్ అని కదా అనుకుంటున్నాం. ఇలా ఏంటి? ప్రశ్నించింది శశికళ. ప్రతిరోజు ఏమీ కాదు అత్తయ్య. ఎప్పుడైనా ఇలాగే విసుగు, చిరాకు అనిపిస్తుంది. ఇలా ఉన్నప్పుడు పెద్దగా మాట్లాడకండి అని చెప్తే వీళ్ళు వినకుండా ఇంకా తిడుతూ గొడవ పెద్దది చేస్తారు. నాకు కోపం పెరుగుతుంది అని చెప్పి తలదించుకుంది. ఆమె బాధ సుడులు తిరిగి కన్నీటి చుక్క నేలరాలింది. అరే అరే, అలా ఏడుస్తారా? ఏది ఇలా చూడు అంటూ స్వర్ణ చుబకాన్ని పట్టి తల ఎత్తింది శశికళ. అప్పుడు గమనించి చూడగా స్వర్ణ మొహం నిండా మొటిమలు కనిపించాయి. ఇదేంట్రా ఇలా అయిపోయింది ఫేస్ అంతా? ఎంత చక్కగా ఉండేది అంది. అంటే అది పీరియడ్స్ టైం అత్తయ్య. 1 వీక్ ముందు నుంచి పింపుల్స్ వస్తాయి. పీరియడ్స్ అయ్యాక తగ్గిపోతాయి. చిన్న గొంతుతో చెప్పింది. పీరియడ్స్ అనగానే స్వతహాగా డాక్టర్ అయిన శశికళకు చూచాయిగా అర్థం అవ్వసాగింది. ఈ విసుగు రోజూ ఉంటుందా, డైలీ ఉంటుందా అని పలు రకాల ప్రశ్నలు వేసింది. స్వర్ణ చెప్పిన సమాధానాలు విన్న తర్వాత పూర్తిగా అర్థమైంది శశికళకు. కావేరి ప్రకాష్ల వైపు తిరిగి, వదినా, స్వర్ణ తప్పేమీ లేదు. మీరు తనని సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు అంది. ఆ మాటతో మొహం చిన్నబుచ్చుకుంది కావేరి. ఏదో అనబోయేలోగా శశికళ అందుకుంటూ, మీరు ఏం చెప్పకండి వదినా, నాకు అంతా అర్థమైంది. తను ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్తో బాధపడుతుంది. పీరియడ్స్కు ముందు హార్మోన్స్ ప్రాబ్లం వల్ల కొందరిలో ఇలా ఉంటుంది. కొంతమందికి వికారంగా ఉండటం, వాంటింగ్స్ అవ్వటం, హెవీగా ఆకలి అవ్వడం, చిరాకుగా ఉండటం, తలనొప్పి, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. మన స్వర్ణకు చిరాకు, విసుగు ఉంటుంది. అది డిప్రెషన్ వల్ల కావచ్చు, ఎలా అయినా కావచ్చు. ఆ సమయంలో మీరు తనకు సపోర్టుగా ఉండాలి. మెల్లమెల్లగా తగ్గుతుంది. అంతేకాని మీరు కూడా తను ఏదో అనగానే ఎదురించి మాట్లాడుతుంది అని ఫీల్ అయ్యి తనను తిట్టడం, అరవడం చేయడం వల్ల ఇంకా తను స్ట్రెస్ ఫీలింగ్ పెరుగుతుంది తప్ప ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఆ 1 వీక్ టైం తనను అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి. అన్నయ్య, మీరు కూడా బయాలజీ లెక్చరర్ కదా, ఆ మాత్రం తన ప్రాబ్లం అర్థం చేసుకోకపోతే ఎలా? పెళ్ళయ్యాక ఎలా ఉంటావో అని తనను తిట్టడం కాదు అన్నయ్య. తనకు ఉన్న ఈ చిన్న ప్రాబ్లంని అర్థం చేసుకొని సపోర్ట్ చెయ్యి అని చేసుకునేవాడికి మీరు చెప్పాలి. మిగిలిన రోజుల్లో బాగానే ఉంటుంది కదా, ఆ వారం రోజులు అతన్ని అడ్జస్ట్ అవ్వమని చెప్పండి. తల్లిదండ్రులు మీరే ఇలా తనకు హెల్ప్గా లేకపోతే బయట నుండి వచ్చిన అతను ఎలా అర్థం చేసుకుంటాడు అన్నయ్య అంటూ చెప్పడం ఆపింది శశికళ. స్మూత్గా చెప్పినట్లు ఉన్నా కూడా శశికళ మాటలు సూటిగా తగిలాయి కావేరి, ప్రకాష్లకు. వారికి వారు చేసిన తప్పు అర్థమైంది. ప్రకాషే ముందుగా తేరుకొని స్వర్ణను దగ్గరికి తీసుకొని, స్వర్ణ, బయాలజీ లెక్చరర్ని అయ్యి ఉండి కూడా నీ ప్రాబ్లం అర్థం చేసుకోలేక నిన్ను అనవసరంగా అరిచాను. సారీరా అన్నాడు గద్గదంగా. అయ్యో నాన్న, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? మీరు పెద్దవాళ్ళు, నన్ను ఆశీర్వదించాలి కానీ నాకు మీరు క్షమాపణ చెప్పకూడదు, కంటిలో చెమ్మతో చెప్పింది స్వర్ణ. ప్రేమగా స్వర్ణ నుదుటిన చూపించాడు ప్రకాష్.